ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. రోజు టాప్ 10 న్యూస్ చూద్దాం. మనం గోల్డ్ ని తక్కువ ఉందని ఎక్కువ కొనేసాం కదా, ఇప్పుడు పెరిగిపోయిందంట. శ్రావణ మాసం సందర్భంగా గోల్డ్ రేటు భారీగా తగ్గడంతో అందరూ కూడా బంగారు షాపులకు బారులు తీరారు. ఎక్కువగా బంగారాన్ని కొనడానికి ఇండియాలోనే ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ బంగారం కాస్త నెమ్మదిగా మళ్ళీ రేటును పుంజుకుంది. మళ్ళీ ఇప్పుడు గ్రామ్కి బంగారం 300 వరకు పెరిగింది. అంటే గ్రామ్ రేటు పెరిగినప్పటికీ కూడా వరలక్ష్మి వ్రతం దగ్గర ఉండడంతో బంగారం రేటు ఇప్పుడు పెరిగింది. అయినప్పటికీ కూడా జనాలు కొంటారు కదా. భారతదేశంలో బంగారం ధర పెరిగినా తగ్గినా బంగారం షాపుల వాళ్ళకి మాత్రం లాభమే. శ్రీశైలంలో పాతాళగంగ పూర్తిగా మునిగిపోయింది. అసలు పాతాళగంగ అక్కడ ఉంది అనే విషయం కూడా కనిపించటం లేదు. దీనికి కారణం మొన్న వచ్చిన వరదలే. వరదలతో నీరు ఎక్కువ పుంజుకోవడంతో డ్యాం మొత్తం నిండిపోయింది. అంతేకాకుండా డ్యాం నిండిపోవడంతో నీటిని వదలడంతో మొత్తానికి అక్కడ పాతాళగంగ ఏమీ కనిపించటం లేదు. అయినప్పటికీ కూడా చూసే వీక్షకులకి అందంగానే కనిపిస్తుంది. ఇప్పుడు శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2013లో మిస్యత్ అయినటువంటి శోభిత ధూళిపాలని నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పుడు పెళ్లి చేసుకునబోతున్నాడు. మొన్నే వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది ఆగస్టు 8న. దీనికి ఇరు కుటుంబాల వారు కూడా నాగార్జున ఇంటిలో హాజరై కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మధ్య మాత్రమే అట్టహాసంగా ఈ ఎంగేజ్మెంట్ని జరుపుకున్నారు. అయితే సమంత నాగచైతన్య విడిపోయి 2 ఏళ్ళు అవుతుంది. వాళ్ళిద్దరూ చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ శామ్ చైతు అందరికీ కూడా బెస్ట్ కపులే. వాళ్ళ గురించి ఏ వార్త వచ్చినా సరే నెటిజన్లు కుతూహలం చూపిస్తారు. అయితే నాగ్ శోభితాన్ని చేసుకోవడంతో ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. తనే నచ్చిందా అంటూ. మనకి ఇంట్లో విరివిగా లవంగాలు దొరుకుతూ ఉంటాయి. లవంగాల కోసం మనం ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఈ లవంగం ఉంటే చాలు మీరు బరువు తగ్గడానికి. కేవలం ఒక్క లవంగం మీ బరువును తగ్గిస్తుందంటే మీరు నమ్మగలరా? రోజు లవంగాలు వేసుకొని నీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి. మీరు ఆశ్చర్యంగా బరువు తగ్గుతారు. ఎన్టీఆర్ సినిమా కొత్తది రాబోతుంది కదా, అదే దేవర. ఆ దేవర నుంచి మొన్నే ఒక సాంగ్ని రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పుడు సూపర్ టూపర్ హిట్ అయింది. అంతేకాదు ప్రతి ఒక్కరి నోట ఆ మాటే. అంతేకాకుండా యూట్యూబ్లో కూడా ప్రతి ఒక్కరూ రీల్స్ చేస్తున్నారు ఆ సాంగ్తో. అయితే ఆ సాంగ్కి మించి ఇప్పుడు ఇంట్రడక్షన్ సాంగ్ని తీస్తున్నారంట. ఆ డ్యూయట్ దానికి మించి అదిరిపోబోతుందని, ఇందులో ఎన్టీఆర్ స్టెప్పులను ఇరగదీశాడని యూనిట్ వర్గాలు అంటున్నాయి. మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. చిన్న ఊళ్ళోని బిఎస్ఎన్ఎల్ ఉండాలని ఇప్పుడు 5Gని లాంచ్ చేస్తుంది. ప్రతి చిన్న ఊర్లోని బిఎస్ఎన్ఎల్ ఉండాలని అధినేత కోరుకుంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు 4G 5G సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కడో మూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా బిఎస్ఎన్ఎల్ ఉంటే అక్కడ సిగ్నల్ లభిస్తుంది. అయితే ఇది 4G 5G విషయంలో మిగతా బ్రాండ్స్కి వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ పేదవారికి అందుబాటు ధరల్లో మంచి ఆఫర్స్తో ముందుకు వచ్చేసింది. 4G 5G మరియు 6G సేవలతో ప్రస్తుతానికైతే 4G 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం ₹100 ₹107తో మనం కాల్స్, నెట్ మరియు ఎస్ఎంఎస్లను పూర్తిగా పొందవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి, లేదంటే గట్టిగా ఫైన్ పడుతుంది. హెల్మెట్ ధరించి వాహనాలు నడపమని ఎంత చెప్తున్నా ఎన్ని యాక్సిడెంట్స్ అయినా కొందరికి అస్సలు పట్టనే పట్టదు. హెల్మెట్ లేకుండా నడుపుతుంటారు. హెయిర్ పాడవుతుందనో, అసలు హెల్మెట్ పెట్టుకోవడం ఇష్టం లేకనో, లేక కొనకనో చాలామంది హెల్మెట్ని ధరించరు. ఆ విధంగానే ప్రమాదాలు కూడా పెరిగిపోతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి కఠిన చర్యలు చేపట్టనుంది ప్రభుత్వం. మీరు ఆంధ్రాలో ఎందుకు అనుకున్నారా? ఈ ప్లేస్లో కొనండి, మీకు డబ్బులే డబ్బులు. మీకు అమరావతి, విజయవాడ సమీపంలో ఏదైనా స్థలం ఉందా? అయితే మీరు కోటీశ్వరులే. లేదా మీరు కొత్తగా ఎక్కడైనా స్థలం కొనాలనుకుంటున్నారా? అయితే పెట్టుబడిని అమరావతిలో కానీ విజయవాడలో కానీ పెట్టండి. అప్పుడు మీరు కోట్లకు కోట్లు సంపాదించవచ్చు. ఇప్పుడు అమరావతి రింగ్ రోడ్ దగ్గర ఉన్న స్థలాల కల వాళ్ళు ఇప్పుడు హాయిగా ఇక ఏ పని లేకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రేట్లు కోట్లు పలుకుతున్నాయి. అక్షరాల కోట్లే, ఎక్కడా లక్షలు అనే మాట అయితే వినిపించదు. ఇంకెందుకు ఆలస్యం? రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అక్కడికి నడవండి. శ్రీదేవి కూతురు జాష్నవి ఇప్పుడు సంతోషంగా ఉందంట.
చూసి అందరూ అతను మెచ్చుకుంటున్నారంట. ఎవరంటే చూద్దాం. మామూలు జనాలకే కాదు, సెలబ్రిటీల కూతుర్లు కొడుకులకి కూడా ఈ ట్రోలింగ్ బాధ తప్పదు. శ్రీదేవి కూతురు ప్లాస్టిక్ సర్జరీ తర్వాత జాహ్నవి ఎన్నో ట్రోల్స్ని చవిచూస్తుంది. అయినప్పటికీ కూడా నిలదొక్కుని ఇప్పుడు సూపర్ హీరోయిన్గా రాణిస్తుంది. తను తెలుగులో చేసిన మొదటి సినిమా దేవర, ఎన్టీఆర్ పక్కన. అయితే తను ఎన్టీఆర్కి ధీటుగా డ్యాన్స్ చేస్తుందో లేదో అని చాలా భయపడిందంట. అలాగే ట్రోలర్స్కి కూడా భయపడిందంట. ఇప్పుడు సాంగ్ సూపర్ హిట్ కావడంతో తను ఊపిరి పీల్చుకున్నానంటుంది. Keep watching SST.